కాంగ్రెస్ సర్కార్ కావాలనే రేషన్ రిసిప్ట్స్ లో కేంద్రం బటన్ తీసివేసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రేషన్ బియ్యాన్ని అందిస్తున్నట్టు చూపెడుతుందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇదే అంశంపై స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. కిలో ఇచ్చే ప్రభుత్వమే వారి ఫోటోలు, మంత్రుల ఫోటోలు, కుటుంబ సభ్యుల ఫోటోలను రేషన్ షాప్స్ దగ్గర పెట్టుకుంటే 5 కిలోలు ఇస్తున్న ప్రధాని ఫోటో ఎందుకు పెట్టారంటున్న మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్తో ఆదిలాబాద్ ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సన్న బియ్యంపై అయితే ఇటు రగడ అయితే కొనసాగుతోంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఇటు మాటల యుద్ధం అయితే కొనసాగుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఓవైపు బీజేపీ నేతలేమో మెజార్టీ వాటా కేంద్రం నుంచి వస్తుంది, ఖచ్చితంగా రేషన్ షాపుల వద్ద మోదీ బొమ్మను పెట్టడంతో పాటు రేషన్ కార్డులపై ప్రధాని మోదీ బొమ్మను ఖచ్చితంగా ఉంచాలంటూ కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం రేషన్ బియ్యాన్ని మొదట ప్రారంభించింది మేమే, సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించింది మేమే, ఫోటోలు ఎందుకు పెట్టాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఎక్కడికక్కడైతే ఇటు అధికారులకైతే కంప్లైంట్ చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం హాజీపూర్ మండలంలోని రాపెల్లి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఉన్నాం. మనతో పాటు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, వైపేమో కాంగ్రెస్ నేతలేమో ఫోటోలు ఎందుకు పెట్టాలి అని అంటున్నారు, మీరేమో ఖచ్చితంగా మెజార్టీ వాటా మాది ఉంది, ఫోటోలు పెట్టాలంటూ కూడా అధికారులకు అయితే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఏంటిది అసలు ఫోటోలు ఎందుకు పెట్టాలి అంటే, దేశవ్యాప్తంగా ప్రతి మనిషికి ఈరోజు 80,35,00,000 మందికి ప్రతి నెల ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యానికి ఇవాళ 1 కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేస్తూ ఉన్నది. 1 కిలో యాడ్ చేసి మీరు ముఖ్యమంత్రి గారి ఫోటో, రాష్ట్ర మంత్రుల ఫోటో, మీ ఎమ్మెల్యేల ఫోటో, మీ ఎమ్మెల్యేల భార్యల ఫోటోలు పెట్టుకునేటువంటి సందర్భాలని 1 కిలో బియ్యం ఇచ్చి ఇవాళ 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నరేంద్ర మోడీ మేము మా పార్టీ అధ్యక్షుడిని పెట్టమంటలేం, మా జిల్లా అధ్యక్షుడిని పెట్టమంటలేం, మేము నరేంద్ర మోడీ గారి ఫోటో, దేశ ప్రధాని, ప్రపంచం లోపల ప్రఖ్యాతిగాంచిన ప్రధాని, ఆయన ఫోటో పెట్టమంటే మీకు ఎందుకు అంత ఇబ్బంది అవుతుంది? ఎందుకు పెట్టద్దు మా ఫోటో? ఎందుకు పెట్టాలి కాదు, ఎందుకు పెట్టద్దో మీరు చెప్పండి నాకు. ఇది కాబట్టి తక్షణమే ప్రతి రేషన్ షాప్ దగ్గర నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలి. దేశం మొత్తం పెడతా ఉన్నారు, ఇక్కడ కూడా పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఒకటే ఆరోపణలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా సన్న బియ్యం పంపిణీ చేయట్లేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది. కాంగ్రెస్కి వస్తున్నటువంటి క్రెడిట్ గ్రాఫ్ను చూసే బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారంటున్నారు. క్రెడిట్ వారు అనుకోవచ్చా రెండు జాతీయ పార్టీల మధ్య, లేదనుకుంటే ఎటువంటి కారణాలతోటి మీరు ఖచ్చితంగా ఫోటో పెట్టాలంటున్నారు? క్రెడిట్ వార్ అనేటువంటి ఇష్యూ లేదండి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల లోపల, ఉత్తరాది రాష్ట్రాల లోపల బియ్యం తినరు, అక్కడ గోధుమలు తింటారు. గోధుమలలో సన్న గోధుమలు, దొడ్డు గోధుమలు ఉండయి, అన్నీ కూడా గోధుమలు పిండి పట్టించుకొని రొట్టె చేసుకొని తింటారు. ఇక దక్షిణాది రాష్ట్రాలకు వస్తే తమిళనాడులో, కేరళలో ఉప్పుడు బియ్యం తింటారు. కేవలం ఒక తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో మాత్రమే ఇక్కడ సన్న బియ్యం తింటారు. కాబట్టి ఇక్కడ సన్న బియ్యం తీసుకొని ఇస్తూ ఉన్నాం. ఈ సన్న బియ్యం సేకరణ కూడా బియ్యం తీసుకునేటప్పుడు మీరు కళ్ళంలో పోసి కొనుక్కునేటప్పుడు దాని మీద కప్పేటువంటి తార్పాలు భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. దాన్ని కాంటా చేసి అమాలీలకు కూలి భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. ఇవాళ దాన్ని వడ్లు పోసుకునే గోనె సంచి పైసలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని కుట్టే సుతీల్ తాడు డబ్బులం పైసలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మీరు వడ్లు కొనడానికి అప్పు తెస్తే ఆ అప్పుకు వడ్డీ కేంద్ర ప్రభుత్వం కడతాను. ఇన్ని చేస్తూ ఉంటే కూడా గత నెల వరకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని బియ్యం ఇస్తూ ఉన్నది, ఎంత సబ్సిడీ ఇస్తుంది అని చెప్పి రేషన్ షాపు లోపల చిట్టీలు వచ్చేటి. ఈ నెల నుంచి ఇస్తలేరు. ఈ నెల నుంచి మొత్తం వాళ్ళే ఇచ్చినట్టు చూపెడతాను. చూడొచ్చు, ఇటు బీజేపీ నేతల నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తోంది. సన్న బియ్యం కావచ్చు, ఇతర ఏ అంశాలపైన పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి మెజార్టీ వాటా వస్తున్నప్పుడు ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టారు, ఖచ్చితంగా ఆయన ఫోటో రేషన్ షాప్ల వద్ద పెట్టాలి, రేషన్ కార్డులో కూడా ప్రధాని ఫోటో పెట్టాలంటూ కూడా వారైతే డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఏదైతే రేషన్ షాప్లో ఇచ్చే రిసిప్ట్లలో కేంద్రం వాటా ఎంత ఉందనేది డిస్ప్లే అయ్యేది, కానీ ఈ నెల నుంచి కూడా పూర్తి స్థాయిలో కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగానైతే ఆ రిసిప్ట్లో ఉంది. ఇటువంటి విధానాలను మానుకోవాలి, కేంద్రం నుంచి ఎంత వాటా వస్తుందో రిసిప్ట్లతో పాటు రేషన్ షాపుల వద్ద డిస్ప్లే చేయాలి. ఖచ్చితంగా ఇటువంటి చర్యలు కనుక తీసుకోకుండా మాత్రం రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా వారైతే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.